ప్రభుత్వంలో ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి నన్ను పట్టించుకున్న నాదుడే లేడు. సో అలాగే ఏదో తూత్ మాలిష్గా చెప్పాం కదా అని చెప్పి జెండా కలర్లు వేసుకొని ఏదో మీకు సహాయం చేశామని చెప్పి ఇది ఎలా ఉందంటే ఇది బెడ్ ఒకటిది నామకరణం ఇంకొకటిది. సో అలా జరగడం జరిగింది. సో ఫస్ట్ ఈ సమస్యని నేను ముందుకు తీసుకుని వెళ్ళి ఎవరికైతే ఇల్లులు ఇవ్వలేదు, శాంక్షన్ అయినా కూడా ఇవ్వలేదు, వాళ్ళందరికీ ఇల్లులు వచ్చేలాగా నేను పోరాడతానని, ఫస్ట్ ఇదే సమస్యను ముందు తీసుకుని వెళ్తానని, దీని గురించి ఎంత దూరం వెళ్తాను. సో మినర్వా దగ్గర నుంచి, హోటల్ దగ్గర నుంచి ఒక 1000 మందిని తీసుకొని నేను అక్కడ పోయి కూర్చుంటున్నాను. నాతో పాటు అందరు ఉన్నారు. కిషోర్ గారు, హరి గారు, కృష్ణ గారు, మేమంతా పోయి అక్కడ ఉంటున్నాము. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, నాకు చాలా మంది బాధితులు దానికి ఏది ఇల్లులు తీసుకున్నా కూడా రాకుండా రెంట్లు కట్టుకుంటూ చాలా బాధపడుతున్న వాళ్ళందరూ నాకు ఫోన్ చేయటం కానీ, నా దగ్గరికి రావటం కానీ, నేను వస్తున్నాను తెలిసిన తర్వాత చాలా మంది వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, మీరు దీని గురించి మాకు న్యాయం చేయమన్నారు. సో ఆ బాధితులందరూ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఆ 1000 మంది ఎవరైతున్నారో అదంతా నష్టపోయారు, ఎవరైతే ఈ సంవత్సరాలు బాధపడ్డారో వాళ్ళ గురించి మాత్రమే. సో వాళ్ళందరూ వస్తున్నారు. సో ఇది జరగాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇవన్నీ ఈ ప్రభుత్వం చేయాలి, ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది నెంబర్ 1. ఇల్లు ఒకటైనా కూడా కంజెస్టెడ్ ఉంది సార్ అక్కడ. సో మనం ఇల్లు ఒకటైనా కూడా ఒక దగ్గర మనకు సెట్ అవునప్పుడు ఏదైనా కంజెస్టెడ్ మనం ఏం చేస్తాం సార్, పెద్ద హాల్ ఏదో తీసుకున్నాం. అలా విధంగా ఇక్కడ పెట్టడానికి కారణం సార్. మీ అందరికీ తెలుసు సార్, జానీ మాస్టర్ విడిగా పోయే పని అయితే నేను ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా నేను ఎదిగేవాడిని కాదు. నేను ఆ ఇండస్ట్రీలో కూడా నేను అలానే ఉన్నాను. అందరి ఇంటోళ్ళలాగానే ఉన్నాను. ప్రతి ఒక్క ఇంట్లో ఒక కొడుకులాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక బ్రదర్ లాగా ఇలానే ఉన్నాను. సో అలానే ఇక్కడ కలుపుకోబోయేవాడినే కానీ సపరేట్గా నేను ఒక్కడనే చేయాలని అలా ఏం లేదు సార్. ఇంకొకటి గుర్తుపెట్టినా సార్, నేను ఏదో పదవులు ఆశించో, ఏదో ఇస్తారని చెప్పో నేను రాలేదు సార్. నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందు తీసుకుని వెళ్ళాలని వచ్చాను తప్ప నాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు సార్. మీరు అడగొచ్చు, మీరు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారా లేదా అని చెప్పి మీరు అడగొచ్చు, ఎక్కడ సీట్ ఇస్తున్నారా అడగొచ్చు. మీరు అడిగే క్వశ్చనే నేను చెప్తున్నాను. కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి చేయమంటే ఇక్కడి నుంచి చేస్తా, అక్కడి నుంచి చేయమంటే అక్కడి నుంచి చేస్తా, సిటీ నుంచి చేయమంటే సిటీ నుంచి చేస్తా. ఒకవేళ లేదు ఈ జెండా పట్టుకుని నా వెనకాల తిరుగంటే ఆ జెండా కింద పడిపోకుండా రెపరెపలాడుతూ ఎప్పుడు గాలి వచ్చేలాగా దాన్ని ఎప్పుడు ఎగిరేలాగానే ఆ జెండా పట్టుకొని నేను తిరుగుతాను. నాకు ఏ పదవి లేదు, నాకు పదవుల మీద ఇది మోజ్ ఏం లేదండి. ఓకే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. కళ్యాణ్ అన్న పక్కన ఉండటం, జనసేనలో నేను ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ జెండా పట్టుకుని ఆ జెండా పడిపోకుండా అది ఎగిరేలాగా నేను ఉంటానని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఒపీనియన్. హానెస్ట్గా పనిచేస్తాను. అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేస్తున్నారు, నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను, అందరూ వచ్చి కూర్చొని పని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సార్, జనసేన ఎక్కడ ఫామ్ అయిపోయింది, ఎక్కడ వచ్చేస్తుంది, ఎక్కడ ఒక పొజిషన్కి వచ్చేస్తుంది, దాన్ని ఎలాగైనా విడగొట్టాలని చెప్పి బయట నుంచి వచ్చే అసాంఘ శక్తులు అంటారు. సో ఆ శక్తులు ఏదో మాట్లాడుకుంటున్నాయి సార్. అలా ఏం లేదు సార్, మేమందరం ఒకటే సార్. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ జెండా గురించి, ఆయన ఆశయాల గురించి ముందుకు వెళ్తాం. మేమందరం కలిసి ఉంటాం. అన్ని మాటలండి, మేమంతా ఒకటే, ఒక తల్లికి పుట్టిన బిడ్డలతో సమానమే. వాళ్ళమ్మ మా అమ్మ వీళ్ళమ్మ సార్. సో మాకు ఏ భేదాలు లేవు సార్. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆకాశంలో తిరగమని తిరుగుతాను సార్. ఆయన గురించి ఒక దగ్గర కదా సార్, నెల్లూరులో నేను కదా సార్. కాకపోతే నెల్లూరు అంటే ఉంటుంది కదా సార్, గడ్డ అభిమానం ఉంటుంది కదా. సో ఆ అభిమానంతో నేను ఇక్కడ ఉండటం జరిగింది. నేను చచ్చేంత వరకు ఈ అభిమానం నెల్లూరులోనే ఉంటుంది సార్. నెల్లూరు నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను సార్, వెళ్ళినా కూడా డబ్బులు సంపాదించుకొని వస్తాను సార్ మన నెల్లూరు పెట్టడానికి సార్. అంటే ఇప్పుడు నాకేం బిజినెస్లు ఏం లేవు సార్, వేరే ఏం లేవు. ఒకటే, నా కాళ్ళు ఆడితే కానీ నా డొక్క ఆడదు అంటారు కదా. సో అలాగా 70% మన నెల్లూరుకి నేను ఉంటాను. 30% నాకు వచ్చే డబ్బులు ఇది వేసుకుని వస్తే నేను 10 మందికి సహాయం చేయగలను. సో అందుకని అది చేస్తాను సార్. తప్పకుండా నేను జనాల గురించి వచ్చాను సార్. నేను చెప్పాను కదా సార్, నేను పదవులు ఆశించి వచ్చి ఉంటే మాత్రం నేను ఎప్పుడు 6 నెలల కిందటో ఒక 1 ఇయర్ కిందటో వచ్చి నేను గ్రౌండ్ లెవెల్లో పని చేసేవాడిని సార్. అలా ఏం రాలేదు సార్. కళ్యాణ్ నాకు ఆశయాలు నచ్చినాయి. ఇప్పుడు రావడానికి కారణం అంటే నేను కొంచెం బిజీ ఉన్నాను, అన్ని చూసుకొని అన్ని ఫినిష్ చేసుకొని రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లేట్ అయినా కూడా మీ అందరి దగ్గర ఉన్నాను, జనాల దగ్గరికి వెళ్తున్నాను. నాకున్న స్తోమతతో నేను అందరికి సహాయం చేసుకుంటూ అందరిని నేను చూసుకుంటూ ముందుకెళ్తాను. ఏం లేదు సార్, కళ్యాణ్ గారు నెల్లూరు నుంచి చేయమంటే చేస్తాను సార్.
అవతలోళ్ళు ఏదో గడ్డి తిన్నారని చెప్పి నేను గడ్డి తినను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నాకు తెలిసి ఒక మనిషిని తిట్టడం అనేది చాలా దరిద్రం సార్. ఒక మనిషిని కొట్టడం అనేది చాలా దరిద్రం సార్. సార్ మనుషులం సార్. మనం రాక్షసులనో లేదనంటే జంతువులు కాదు సార్. మనుషులు సార్. సో గౌరవించుకోవాలి. ఇంకోటేందంటే సార్, ఫ్యామిలీస్ అనేది మన ఫ్యామిలీతో సమానం. మన తల్లితో సమానం.